తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అమరావతిలో లండన్ ఐ తరహాలో భారీ జైంట్ వీల్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో దీనిపైన అనేక అంచనాలు బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ 2017-18లోనే దీనికి ప్రణాళిక జరిగినప్పటికీ కూడా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అందుకనే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల్లో అమరావతి ఐ అంటే లండన్ ఐ, దుబాయ్ ఐ తరహాలో అమరావతి ఐ అని భారీ జైంట్ వీల్ని ఏర్పాటు చేసేటువంటి ప్రాజెక్ట్కి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేసింది. సో ప్రొసీజరల్గా అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్కి అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే ప్రాపర్గా దానికి ఎస్టిమేట్స్ కానీ, డిపిఆర్ కానీ, ఆర్ఎఫ్పి కానీ రెడీ చేసి బడ్జెట్ ఎంత అవుతుంది, ఏ కంపెనీని సెలెక్ట్, ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి దగ్గర మళ్ళీ ఒక 6 నెలల నుంచి 9 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది మాస్టర్ ప్లాన్కి సంబంధించి రివర్ ఫ్రంట్ ఏరియా ప్రాజెక్ట్. ఇదంతా కూడా రివర్ ఫ్రంట్ మనకు తెలిసినటువంటి దీనిలో మనం ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఇగో ఈ ముక్క చూస్తున్నాం అనమాట. ఇదంతా గవర్నమెంట్, ఇటువైపు గవర్నమెంట్ స్ట్రక్చర్ ఇది మొత్తం మనం చూస్తున్నాం. ఈ సైడ్ మొత్తం కూడా రాబోయే రోజుల్లో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ అని అప్పట్లో అనుకున్నారు, రివర్ టూరిజంని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో. సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ డెవలప్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి ఒక్కొక్క సంస్థని ఇన్వైట్ చేసేటువంటి ప్రొసీజర్ని మొదలుపెట్టింది. ఇది 100% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ఇన్వైట్ చేసేటువంటి ప్రాజెక్టు. ఇలా ఒక భారీ జైంట్ వీల్ ఏర్పాటవుతుంది. 360 డిగ్రీస్లో అమరావతి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు అన్నింటినీ వీక్షించేటువంటి సదుపాయం కలుగుతుంది. ఇటు విజయవాడకు అభిముఖంగా కృష్ణానదికి అంటే అమరావతి వైపుకి దీన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అనమాట. సో దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ కూడా ఒకసారి చూద్దాం. జైంట్ అబ్జర్వేషన్ వీల్ ఇన్స్పైర్డ్ బై లండన్ ఐ హ్యాస్ అప్రూవ్డ్ బై ఏపీ క్యాబినెట్. అలానే ఇది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్, 100% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ప్రభుత్వం పెట్టేటువంటి డబ్బులు, పీపీపీ మోడల్స్ ఇవేమీ లేవు. కేవలం ప్రైవేట్ పార్టీస్ని ఇన్వైట్ చేస్తారు. వైబులా కాదా వాళ్ళు స్టడీ చేసుకుంటారు. ల్యాండ్ అలాట్ చేసేటువంటి బాధ్యత దాన్ని లీజ్ రూపంలో ఇస్తారా, సేల్ రూపంలో ఇస్తారా, ఇవన్నీ కూడా క్లారిటీ రావాల్సి ఉంటుందన్నమాట. ల్యాండ్ సపోర్ట్ మాత్రం గవర్నమెంట్ చేస్తుంది. డెవలప్మెంట్ అథారిటీ ఏజీఐసీఎల్కి దీన్ని బిడ్స్ ఇన్వైట్ చేసి ఫైనల్ చేసేటువంటి బాధ్యతను అప్పగించింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసమే ఒక ఎస్పీవీ కింద ఈ సంస్థను ఏర్పాటు చేశారు. సో బిడ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంతా కూడా దానికి అప్పగించారు. ల్యాండ్ సపోర్ట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ల్యాండ్ అండర్ లాంగ్ టర్మ్ లీజ్ మోడల్ ఫర్ 30 years, 30 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు. ఇక్కడ కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు షాపూర్జీ, పల్లంజీ లాంటివి, టాటా ప్రాజెక్ట్స్, ఇట్లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు కొన్ని ఇవన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని కంపెనీల లిస్ట్ కూడా వస్తుంది. ఇది కనుక వస్తే అమరావతి టూరిజంకి ఒక బిగ్ బూస్ట్ అవుతుందని చెప్పని అందరూ అంచనా వేస్తున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ అంటే మనకు వచ్చినటువంటి ఇతర అంశాల ఆధారంగా తీసుకుని కొంత ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేస్తే వచ్చేది అంటే వరల్డ్ క్లాస్ టూరిజం అట్రాక్షన్గా ఇది మారుతుందని చెప్పని భావిస్తున్నారు. ప్రధానంగా 360 degrees పానోరమిక్ వ్యూస్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఏం కనిపిస్తుంది, మునిగిపోయి అమరావతిని చూస్తారా, ఇట్లాంటి వెటకారాలు వేస్తారు కదా. కాబట్టి ఒక క్లారిటీ అనమాట. ఇందులో ప్రకాశం బ్యారేజ్ కారిడార్ వ్యూ ఒకటి, కనకదుర్గ టెంపుల్ లాంగ్ వ్యూ డిస్టెన్స్ ఒకటి, అమరావతి సిటీ స్కైలైన్స్, రాబోయే రోజుల్లో అమరావతి టవర్స్, ఏపీఎన్ఆర్టీ టవర్స్, క్వాంటమ్ వ్యాలీ టవర్స్ ఇవన్నీ కూడా పైకి వస్తాయి. అమరావతి అసెంబ్లీ టవర్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఒక విజువల్ బ్యూటీ అనేది వస్తుంది. అలానే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, విజయవాడ స్కైలైన్, అటువైపు ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా ఆ హైట్కి, ఈ హైట్లో నుండి మీరు చూస్తే ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పని లొకేషను కృష్ణానదికి అటుపక్క అంటే విజయవాడ వైపు కాకుండా విజయవాడకి అభిముఖంగా పెట్టాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. ప్రైవేట్ డెవలపర్స్ని పూర్తి స్థాయిలో ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ ద్వారానే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ అంటే ఆర్ఎఫ్పికి ఇన్వైట్ చేస్తుంది ఏజీఐసీఎల్. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రపోజల్ ఒక్కొక్కరు ఒక మోడల్ ఉంటుంది. దానికి ఇన్కమ్ మోడల్తో సహా అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రిటర్న్స్ విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, గవర్నమెంట్ నుంచి వాళ్ళు కోరుకున్నటువంటి సపోర్ట్ ఏంటి, వీటన్నిటితో కూడినటువంటి ఒక ఆర్ఎఫ్పి తయారు చేసి కంపెనీలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మల్టిపుల్ కంపెనీస్ కన్సార్షియంగా ఇవ్వచ్చా, లేదా ఒకటే కంపెనీ ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా, టూరిజంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీస్ని ఇన్వైట్ చేయడం, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా కానీ 30 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో 30 ఏళ్ల పాటు ల్యాండ్ కూడా ఇస్తుంది. గవర్నమెంట్ పైన 0 ఫైనాన్షియల్ బర్డెన్. ఇక్కడ ఈ వీల్ ఎంత ఉందో అంత పెద్ద సున్నా అనమాట. గవర్నమెంట్ డబ్బులు పెట్టేదే ఉండదు, ల్యాండ్ ఇస్తుంది. ల్యాండ్ మాత్రమే గవర్నమెంట్ పెట్టేటువంటి బాధ్యత ఉంటుంది. సో అమరావతిలో ఇది ఒక అట్రాక్టివ్ ప్లేస్ అవుతుంది. మొత్తం వర్క్ చేసి డెవలప్ చేసి దాన్ని చేయడానికి 2 years నుంచి 3 years వరకు టైం పట్టొచ్చు. సో ఆ లోపు మిగిలిన ప్రొసీజర్ అంతా కూడా ఇది కంప్లీట్ చేస్తారు. ఇలాంటి అట్రాక్షన్ వస్తే
అమరావతిలో టూరిజంకి పెద్ద బూస్ట్ అవుతుంది. ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఈ ఏరియా మొత్తం మనం చూస్తే ఈ ఏరియా అంతా కూడా రివర్ ఫ్రంట్ ఏరియా. ఇక్కడ అనేక వాటర్ గేమ్స్ దగ్గర నుంచి ఇవన్నీ వస్తాయి. అమరావతికి సంబంధించి వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్, ఇవి రోడ్లన్నీ కనిపిస్తాయి. ఆ పై నుంచి చూసినప్పుడు మొత్తం అంతా కూడా విజువల్ బ్యూటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని కొండలు, తూర్పు కనుమలు వెళ్ళేటువంటి మార్గం ఇది. తూర్పు కనుమలు ఉండేటువంటి మార్గంలో ఇటు కొండలు, గుట్టలు, మంగళగిరి, తాడేపల్లి ఇటువైపు మొత్తం అన్ని కూడా కొండల గుట్టలు కనిపిస్తూ ఉంటాయి. అటు విజయవాడకు అవతల వైపు ఇంద్రకీలాద్రి అవతల వైపు కూడా కొండల గుట్టలు కనిపిస్తాయి. సో అంటే లొకేషనల్ బ్యూటీ అనేది ఖచ్చితంగా అట్రాక్టివ్గా ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిలబెట్టాలంటే ఇలాంటి ఆకర్షణలు ఎన్నో తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీరో బర్డెన్ కాబట్టి ఫైనాన్షియల్ రిస్క్ అంతా కూడా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ మీద ఉంటుంది. ప్రభుత్వం కేవలం లీజ్ ల్యాండ్ మాత్రమే సప్లై చేసేటువంటి ప్లానింగ్ ఉంది కాబట్టి దీనికి క్లియరెన్స్ ఇచ్చింది. మోస్ట్లీ ఒక 5-6 నెలల్లో దీనికి సంబంధించినటువంటి ప్రీ ప్రొసీజర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అమరావతిలో కనుక రాబోయేటువంటి 2-3 ఏళ్లలో ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయ్యే నాటికి ఈ ప్రాజెక్ట్ కూడా రెడీ అయితే ఖచ్చితంగా ఇదొక అద్భుతమైనటువంటి అట్రాక్షన్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఈ మార్గాల్లో ఎక్కడా కూడా లేదు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు అంత పెద్దది. సో లండన్ ఐ తరహాలో, దుబాయ్ ఐ తరహాలో, సింగపూర్లో కూడా ఇలాంటిది. సింగపూర్ ఐ తరహాలో అమరావతి ఐ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది.